సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారు ఈ కొత్త సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభం చేయబోతూ ఉన్నారు. పంచమ స్థానం, చతుర్థ స్థానమందు ఉన్నటువంటి త్రిగ్రహ యోగములు, అంటే మూడు గ్రహాలు కలిపి ఉన్నాయి. ఇక్కడ చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు, పంచమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, అలాగే తృతీయ స్థానమందు చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ మూడు గ్రహాల తాలూకు అనుకూలతలు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అయితే పంచమ స్థానమందు రవి అలాగే శనేశ్వరుల యొక్క కలయిక బద్ధకానికి కారణమవుతుంది. ఎందుకు ఇంతలా చెప్పవలసి వచ్చింది అంటే, ఇక్కడ కార్యహానిర్ మనస్తాప జ్ఞాతి వ్యాజ్య కలాపహం అన్నారు. ప్రత్యేకించి మీ పనుల మీద ఫోకస్ కన్నా ఇతరుల విషయాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. అంటే అనవసరమైనటువంటివి, మీకు అక్కర్లేనటువంటివి, మీకు ఏ విధమైన ఉపయోగం లేనటువంటి వాటి మీద మీ ఫోకస్ ఉంటుంది. పలానా పని మనకు అర్జెంట్రా మనం చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఓ మొబైల్ ఫోన్లో ఎవరి గురించి ఏదైనా విషయం వస్తే దానికి ఇంపార్టెన్స్ ఇస్తారే తప్పితే ఇక్కడ టైం అయిపోతున్న ఇంకొక విషయాన్ని పట్టించుకోరు. అలాగే చాలా బద్ధకంగా ఉంటుంది ఈ వారం అంతా కూడాను. ఆఖరికి లేచి స్నానం చేయాలన్నా బద్ధకం వస్తూ ఉండి ఆ వాయిదా వేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే, పంచమ స్థానమందు ఉన్నటువంటి గ్రహ సంపత్తి. చాలా వరకు మీ పనులు అనుకోండి, చాలా తొందరగా వాటన్నిటిని పూర్తి చేసేసుకుంటారు, పడుకుంటారు. లేదు ఇంకోటి ఏదైనా ఈ ఫోన్ చూసుకోవడమో, లేకపోతే ల్యాప్టాప్ చూసుకోవడమో, లేకపోతే సినిమా చూడడమో, ఇటువంటి వాటి పట్ల ఇంట్రెస్ట్ చూపెడతారు తప్పితే ఇంట్లో వాళ్ళు చెప్పినటువంటి పనిపైన శ్రద్ధ ఉండదు. లేదా మీది కానటువంటి పని ఏదైనా ఉంటే అది ఇతరులు మీకు అప్పచెప్పినా కూడా దాని మీద అంత శ్రద్ధ ఉండదు. దాంట్లో డబ్బు వస్తున్నా లేదా దానివల్ల ఏదైనా ఇది వస్తున్నా దీని మీద కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించరు, ఎంతసేపు కొంత బద్ధకంగా ఉండడానికి. దీనికి కారణం ఆ పంచమ స్థానస్థిత గ్రహస్థితి. అలాగే అర్ధాష్టమ స్థానమందు కుజరాహువుల యొక్క యుతి ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్త పడవలసింది ఏంటి అంటే, దేహపీడ మనక్లేశం చతుష్పాద మృగాద్భయం. 4 కాళ్ళ జంతువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల పట్ల అవకాశం ఉంటుంది కాబట్టి, వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జంతువులతోటి ఎక్కువగా ముందుకు వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉంటూ మీ పరిధిలో మీరుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ ఇబ్బంది పెట్టేటువంటివి ఏమీ లేవు. మీకు చాలా సానుకూలంగానే నడుస్తూ ఉంటుంది. కానీ ఏదైనా ఒక పని వాయిదా వేసుకోవడం వల్ల దానివల్ల మీరే సఫర్ అవుతారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి.